హాయ్ ఎవ్రీవన్, మీలో ఎంతమందికి తిరుశనివారాల గురించి తెలుసు? ముఖ్యంగా ఈ మాసాన్ని పురటాసి మాసం అంటారని ఎంతమందికి తెలుసు? నాకు కూడా తెలియదండి. నేనైతే తమిళనాడులో ఉండటం వల్ల నాకు తెలిసింది. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాను. ఏదో పూజ చేసుకుంటారని తెలుసు, కానీ ఇలా పురటాసి మాసం అని వెంకటేశ్వర స్వామికి చేస్తారని చెప్పి ఇలా దీని స్టోరీలు ఇవేవి తెలియదు నాకు. అనుకోకుండా నేను గుడికి వెళ్తే అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అని ఒక పంతుల్ని అడిగితే ఆయన చెప్పారండి నాకు, ఇది పురటాసి మాసము, ఇట్లా వెంకటేశ్వర స్వామికి చేస్తారు, 3వ శనివారము శ్రీనివాసుడు కొండపై వెలిచాడని నమ్ముతారు, అందుకే ఇక్కడంతా చేస్తారు అనేసి. ఇంకా స్టోరీలోకి వస్తే ఏంటంటే, పురటాసి మాసంలో మనం ఎంత బాగా విష్ణువుని సేవిస్తామో అంత బాగా మనకి కరుణా కృపలు దొరుకుతాయి అన్నమాట. పురటాసి మాసంలో శనిదేవుడి వల్ల జరిగే మనకి కష్టాలు కూడా తీరిపోతాయి. శనిదేవుడు మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకుంటాడంట అలా వరము. వెంకటేశ్వర స్వామికి చెప్తాడంటే ఇలాగా, ఎవరైతే ఈ మాసంలో శనివారాల పూట నీకు ఎక్కువగా చేస్తారో పూజ చేస్తారో వాళ్ళకి నా వల్ల కలిగే కష్టాలన్నీ తీరిపోతాయి, నేను వాళ్ళని ఏ కష్టాలు పెట్టను అని చెప్పేసి చెప్తారంట. ఈ మాసంలో ఎక్కువగా అందరూ తిరుమల వెళ్తారు. తిరుమల వెళ్ళలేని వాళ్ళు పిండి దీపం పెట్టి పూజ చేసుకుంటారు. ఎలా చేసుకోవాలి ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామిని మల్లి, మందారం, లిల్లీ, తామర, మర్రి చెట్టాకులు, ముఖ్యంగా తులసిమాల, మామిడిమాల ఆకులతో పూజించి బాగా చేస్తారు. అలాగే ఫ్రూట్స్ కూడా రకరకాల ఫ్రూట్స్, యాపిల్, పైనాపిల్, ద్రాక్ష, బొప్పాయ, నారింజి, మోసంబ అట్లా రకరకాలుగా చేస్తారు. వేరుశనగలు కూడా పెట్టి పూజిస్తారంట. వంటల్లో ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది బెల్ల పొంగలి, మిరియాల పొంగలి కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి కూడా నైవేద్యంగా పెట్టచ్చు. మీకు ఇంకా ఓపిక ఉండి చేసుకోగలము అంటే పంచామృతము, వడ, పాయసం, పులిహోర, దద్దోజనం, దోశ, నువ్వుల పిండి, ఎక్కువగా నువ్వుల పిండి బాగా సమర్పిస్తారండి ఇక్కడ. బియ్యం పిండి ఎక్కువ. ఇక్కడైతే సాంబార్ చాలా ఇదిగా చేస్తారు. ఆ రోజు అందరూ వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి నామం పెడతారండి. నామం పెట్టే పూజ చేస్తారు. పూజ చేసేటప్పుడు మొదట దీపం వెలిగించి తర్వాత వరుసగా నైవేద్యము, అగరబత్తి, సాంబ్రాణి, కొబ్బరికాయ, హారతి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సమర్పిస్తారు. పిండి దీపం పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. పగుళ్ళు లేకుండా చూసుకొని వెంకటేశ్వర స్వామికి పిండి దీపం చేస్తారు. ఈ పిండి దీపం తయారు చేసే దాంట్లో కూడా పిండిలో కొంచెము బెల్లము, నెయ్యి, పాలు, ఆవు పాలు ముఖ్యంగా వేసి బాగా కలుపుకుంటారు. ఇక్కడ ఏం చేసినా ఆవు పాలు, ఆవు నెయ్యితోనే చేస్తారు. అందరూ ఇంట్లో ఇలాగే చేసుకుంటారు. ఖచ్చితంగా మూడవ వారం, నెలలో వచ్చే 3వ వారం, పురటాసిలో వచ్చే 3వ వారం కంపల్సరీగా చేస్తారు. నేను ముందుగానే చెప్పాను కదా, ఆ రోజే వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చిన రోజు అనమాట. ఇక్కడ నవరాత్రులు కూడా చేస్తారు మనకి తిరుమలలో. నేను నవరాత్రులకు వెళ్ళాను, అన్నీ చూశాను, కానీ ఇలా పురటాసి ఇలా చేస్తారనేది నాకు తెలియదు. కొంతమంది పురటాసిలో శనివారం వ్రతంగా కూడా చేస్తారంట. ఇక్కడ చుక్క నీరు తాగకుండా ఉపవాసం చేసి నిర్జల వ్రతం చేస్తారంట. కొంతమంది భక్తులు ఈ మాసం మొత్తం శాకాహారం మాత్రమే తింటారు. ముఖ్యంగా ఇక్కడైతే అసలు నాన్ వెజ్ కాస్ట్ కూడా చాలా పడిపోతుంది, అంత ఇదిగా తింటారు. పురటాసి మహత్యం చెప్పుకుంటే ఇంకా చాలా ఉంది. నాకు తెలిసింది చాలా తక్కువ, నేను మీకు చెప్పింది కూడా చాలా తక్కువ. మీకు దీని గురించి ఎంతమందికి తెలుసు అనేది నాకు చెప్పండి. దీంట్లో నేను ఏమైనా తప్పు చేసినా కానీ నన్ను కొంచెం క్షమించండి. ఇక్కడ ముఖ్యంగా ఈ తిరుశనివారాల్లో ఇక్కడి నుంచి పసుపు వస్త్రాలు ధరించి, ఇక్కడి నుంచి అంటే చెన్నై నుంచి, తమిళనాడులో ఎక్కడైనా సరే, చెన్నై అనే కాదు, తమిళనాడులో వాళ్ళు బయలుదేరి తిరుమల దాకా నడిచి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ ముడుపులు ఉంటే స్వామివారికి ఇచ్చేసి అక్కడ తలనీలాలు సమర్పించి ప్రసాదాలు తీసుకొని వచ్చి ఇక్కడ పొంగలి పెట్టుకుంటారంట. ఆ నెలలో ఎవరు కూడా ఏ తప్పు చేయకుండా బాగా నిష్టగా నైవేద్యాలు సమర్పిస్తూ దేవుడికి తృప్తిపరుస్తూ వాళ్ళు తృప్తి పొందుతారంట. ఇలా మీకు ఎంతమందికి తెలిసి ఈ విషయము? నేనైతే ఇల్లంతా ఇలా పూజ చేసుకొని దీపం వేసుకున్నాను. బాయ్ బాయ్.